బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న, పాదములు కడుగుట, ఫుట్ వాషింగ్ అనేది బైబిల్ ప్రకారము ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? పురుషుల పాదాలు కడగడం, స్త్రీల పాదాలు కడగడమా? భార్యాభర్తలు ఇద్దరూ పాదాలు కడుగుతున్నప్పుడు భర్త బ్రదర్స్ పాదాలు, భార్య సిస్టర్స్ పాదాలు కడుగుట? క్రైస్తవులు కేవలం క్రైస్తవుల పాదాలు మాత్రమే, తిరిగి జన్మించిన వారి పాదాలు మాత్రమే కడగాల? క్రైస్తవులు అన్యుల పాదాలు కడిగితే ఏదైనా సమస్య ఎదురవుతుందా? ఫుట్ వాషింగ్ అనే ఈ అభ్యాసానికి బైబిల్ జవాబును మనం క్లుప్తంగా చూద్దాం. దీంట్లో 2 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫుట్ వాషింగ్, ఈ పాదములు కడుగుట అనే దాని వెనక ఉన్న చరిత్ర. ఇదొక పురాతనమైనటువంటి ఆచారం, ఆతిథ్యానికి సంబంధించిన ఆచారం, హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్. ఇస్రాయేల్ దేశంలో పాలస్తీనా ప్రాంతంలో అక్కడ మట్టి రోడ్లు ఉంటాయి కనుక ఆ మట్టి రోడ్లలో ప్రయాణం చేసినటువంటి వారు శాండల్స్ వేసుకొని ప్రయాణం చేస్తారు. దుమ్ము ధూళికి వారు ఎక్స్పోజ్ అవుతారు కనుక వారి పాదాలు దుమ్ముగొట్టిపోతాయి. వారు ఎవరింటికి వెళ్ళినా లేకపోతే ఏదైనా విందులో వారు అతిథులుగా పాల్గొంటున్నా అక్కడి ఆచారం ఏంటంటే, విందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి లేకపోతే ఎవరింటికైతే వీరు వస్తారో ఆ ఇంటి యజమాని వీరి కాళ్ళు కడగడానికి ఏర్పాటు చేసి పెడతాడు. మామూలుగా బానిసలు కాళ్ళు కడుగుతారు. ఆ రకంగా కాళ్ళు కడగడానికి వచ్చినటువంటి అతిథులకు కొంత ఉపశమనము, సేద తీరడానికి అండ్ శుభ్రంగా ఫీల్ అవ్వడానికి ఏర్పాటు చేసి పెడతారు. ఈ ఏర్పాటును బట్టి వారు దాంట్లో చక్కగా ఆ యొక్క సమయాన్ని విందులో కానీ లేకపోతే సహవాసంలో కానీ గడిపి వెళ్తారు. ఈ ఆచారము ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆచారం. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా మొదటి 4 వచనాలు మీరు చదివితే, ప్రభు దూతలు అబ్రాహాం దగ్గరికి వచ్చినప్పుడు 4వ వచనంలో అబ్రాహాం అంటాడు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఇది ఆ రోజుల్లో ముఖ్యంగా బానిసలు మాత్రమే చేసేటువంటి అతి హీనమైనటువంటి పని. క్రైస్తవ సంఘము స్థాపించబడిన తర్వాత మరి ఇది ఎప్పటి నుండి కొన్ని సంఘాల్లో ఒక ఆచారముగా లేకపోతే ఒక వారు చేసే అభ్యాసంగా మారింది అనేది చరిత్రాత్మకంగా చూస్తే 4వ శతాబ్దంలో ఇది గుర్తించబడింది. మొట్టమొదటిసారి దీన్ని చేయడం 4వ శతాబ్దంలో మనకు కనబడుతుంది. ఆ తరువాత కౌన్సిల్ ఆఫ్ టొలెడో 694 క్రీస్తు శకం, ఆ సమయంలో మాండీ థర్స్డే లేక మాండీ గురువారమున దీన్ని వారు చేస్తూ దీన్ని ఆ రకంగా ప్రవేశపెట్టారు. ఇక ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ప్రాక్టీస్గా, ఆచారముగా మారింది. రెఫర్మేషన్ వచ్చినప్పుడు మార్టిన్ లూథర్ మతోద్ధారకుడిగా పేరుగాంచినటువంటి దైవ సేవకుడు ఈ ఆచారాన్ని ఆయన ఒప్పుకోలేదు అండ్ దీన్ని ఆయన విమర్శించాడు. అయినా యానా బ్యాప్టిస్టులు అదే కాలంలో ఉన్నటువంటి వారు దీన్ని వారి సంఘంలో ఆచరించేవారు. ఆ సమయంలో ఐరోపా దేశాల్లో కొన్ని దేశాలకు సంబంధించినటువంటి రాజులు, రాజవంశీకులు కూడా మాండీ థర్స్డే, మాండీ గురువారమున పేదల కాళ్ళు కడిగి వారికి బహుమానాలు ఇచ్చి వారు తృప్తిపడేవారు. ఇది రెఫర్మేషన్, మతోద్ధారణ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఇంగ్లాండ్ దేశంలో కూడా కొంతమంది రాజులు దీన్ని ఆచరిస్తూ వచ్చారు. చివరికి 1754లో 1754వ సంవత్సరంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు దీన్ని రద్దు చేశారు. ఇక అక్కడి నుండి అది అక్కడ మనకు కనబడకుండా పోయింది. అమెరికా దేశంలో మొదట్లో కొంతమంది మరి చిన్న బ్యాప్టిస్ట్ గ్రూప్స్ దీన్ని ఆచరించేవారు. తర్వాత కొంతమంది మెననైట్స్ అండ్ ఇతరులు దీన్ని ఆచరించేవారు. ఆ రకంగా కొందరు ఆచరించి మిగతా వారు ఆచరించకుండా ఇది దాదాపు మరుగున పడిపోతూ వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో, కొన్ని డినామినేషనల్ గ్రూప్స్లో వారు వివాహాలు జరిపించినప్పుడు ఫుట్ వాషింగ్ సర్వీస్ని ఏర్పాటు చేస్తారు. పాదాలు కడిగేటువంటి సర్వీస్ని వధూవరులకు ఏర్పాటు చేస్తారు. ఈ వధువు వరుడు ఇద్దరు ఒకరి పాదాలు ఒకళ్ళు కడుక్కుని వారు ఒకరిని ఒకరు ఎంతగా ఘనపరుచుకుంటున్నారో అండ్ ఒకరి ఎదుట ఒకరు ఎంతగా వినయ మనస్కులుగా ఉన్నారో చూపించుకోవడానికి ఈ పని చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ కొన్ని చర్చెస్లో, కొన్ని డినామినేషన్స్లో దురదృష్టవశాత్తు ఇది మనుషులకు బహుభారముగా మారిపోయి అండ్ ముఖ్యంగా ఇది ప్రభు బలను ఇచ్చేటువంటి సమయంలో కొందరు ఆచరిస్తూ వచ్చారు. నెలకొకసారి హోలీ కమ్యూనియన్ ఇచ్చినప్పుడు దీన్ని చేసేవారు. సో కొందరు దీన్ని ఎలా చూశారంటే, కమ్యూనియన్లో మనము సమయం గడిపి
రొట్టె పాత్రను తీసుకొని ప్రభువుని తల పోసుకోవడానికి కేటాయించినటువంటి సమయము కన్నా ఎక్కువ సమయము అక్కడికి వచ్చినటువంటి వారందరి కాళ్ళు కడగడానికి అండ్ ఎక్కువ కష్టము దానికి వెచ్చిస్తున్నారు కనుక ఇది ఒక భారభరితమైనటువంటి విషయము. అందుకని కమ్యూనియన్ టైంకి ఆరాధన అయిన తర్వాత కమ్యూనియన్ ఇచ్చేవారు కనుక దానికి ఉండకుండా వెళ్ళిపోయేవారు చాలామంది. అండ్ మరికొంతమంది ఆ వారము అసలు సంఘానికి హాజరయ్యేవారు కారు. ఈ రకంగా దీన్ని తప్పించుకోవడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇది ఒక భారభరితమైన అంశముగా తయారైందని కొంతమంది సేవకులు నెమ్మదిగా దీన్ని నిలిపేశారు. ఇక యేసుక్రీస్తు ప్రభు దీన్ని జరిపించినప్పుడు ఆయనే చేశాడు, ఆయన శిష్యులు తిరిగి ఆయన పాదాలు కడగలేదు కనుక మామూలుగా సేవకుల మధ్యలో ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏంటంటే పాస్టర్లు వారి సంఘస్థుల కాళ్ళు కడుగుతారు. సంవత్సరానికి ఒక్కసారి, కొన్ని చర్చెస్లో సంవత్సరానికి 2 సార్లు. అండ్ వాళ్ళ సభ్యుల చేత పాస్టర్లు వారి కాళ్లను లేక పాదములను కడిగించుకోరు. ఈ రకంగా నానా రకాలుగా ఎవరికి తోచినట్టు వారు ఈ యొక్క ఆచారాన్ని వారి డినామినేషనల్ చర్చెస్లో వారు పాటిస్తూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ దీనివల్ల మరి ఎంత మేలు ఎవరికి జరిగింది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచించినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు ఈ యొక్క పనిని చేయడం అనేది యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రోజున మేడ మీద గదిలోనికి వారు వచ్చారు. ఆయన 12 మంది శిష్యులు మేడ మీద గదిలోనికి వచ్చినటువంటి వీరి పాదములు కడగడానికి అక్కడ వారికి బానిస లేడు. ఈ వచ్చినటువంటి 12 మంది ఎవ్వరు కూడా పని చేయడానికి మనస్సును కలిగి లేరు. నిజానికి దానికన్నా కొంత సమయం ముందే వారు ఒక వివాదంలో పడ్డారు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా అని లూకా 22:24లో మనం చదువుతాం. సో వారు ఒకరిలో ఒకరు ఎవరు గొప్ప అనుకునేటువంటి వివాదంలో పడి ఒకరితో ఒకరు పోల్చుకోవడం, ఒకరితో ఒకరు పోటీ పడడం, ఆ రకమైనటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు వారికి మంచి జీవిత పాఠాన్ని నేర్పించడానికి ఈ సమయాన్ని అండ్ ఈ స్థితిని వినియోగించుకుని అద్భుతమైనటువంటి మాదిరిని సాదృశ్య రూపంలో వారి ముందు పెట్టాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 4 నుండి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీ బైబిల్లో మీరు గమనించండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడునూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తను అప్పగించు వానిని ఎరిగెను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని మాట్లాడారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాదిరిని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు రాజాది రాజు, ప్రభువుల ప్రభు, దేవుని కుమారుడు, అతి శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు అండ్ వీరందరికీ ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి ర్యాబైగా ఆయన యొక్క శిష్యులుగా వీరు ఎంచబడుతున్నారు. యూదా మతంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ర్యాబైలు ఎవరి పాదాలు కడగరు అండ్ శిష్యులు కూడా మామూలుగా ర్యాబైల పాదాలు కడగరు. బానిసలు మాత్రమే ఆ పని చేస్తారు. మరి ఇక్కడ అందరికన్నా గొప్ప ర్యాబైగా పేరుగాంచినటువంటి ప్రభు అయిన యేసు ఈ రకంగా ఆయన ఒక బానిస కన్నా హీనంగా తను తాను తగ్గించుకొని వారి పాదాలు కడగడంలో వినయాన్ని చూపించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఇక్కడ దీన్ని కొంతమంది కొన్ని సంఘాల్లో ఏం చేశారంటే దీన్ని ఒక సాక్రమెంట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా వారు దాన్ని నమ్మి నడుస్తూ ఉన్నారు. ఇంకా సాక్రమెంట్ అంటే క్రైస్తవ మతానికి చెందిన పవిత్రమైన ప్రభావము చూపే మత కర్మ. కానీ బైబిల్లో యేసుప్రభు మనకు చూపినటువంటి ఈ గొప్ప సాదృశ్యంలో అలాంటిది ఏది కూడా వాక్యము మనకు చూపించుట లేదు.
ఇక్కడ యేసు ఏం చేశాడు అన్నది మనకు నిజంగా అర్థం కావాలంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వరకు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు పాపుల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థము ఆయన చేసినటువంటి అతి పవిత్రమైన సిలువ కార్యానికి సంబంధించిన సత్యములను మీరు తప్పకుండా చదువుకోవాలి. చదువుకుంటే అర్థమవుతుంది. ఫిలిప్పీ 2:5 నుండి 11ను దృష్టిలో పెట్టుకుని ఈ యోహాను 13వ అధ్యాయంలో మనం చదివినటువంటి 4 నుండి 12వ వచనం వరకు చదువుకుంటే ఆయన యొక్క కార్యము ఆత్మీయ లేక వాక్యానుసారమైనటువంటి అర్థముతో కూడుకున్నటువంటి దైవ కార్యాన్ని గుర్తిస్తాం. ఒక భక్తుడు ఈ రకంగా దాని గురించి అద్భుతంగా వర్ణించాడు. యేసు భోజన పంక్తి నుండి లేచాడు అంటే విశ్రాంతి ఆదరణ కలిగినటువంటి స్థలము నుండి లేచాడు. యేసు పరలోకములో తండ్రి సింహాసనం మీద నుండి లేచాడు. విశ్రాంతి ఆదరణ కలిగినటువంటి స్థలము నుండి లేచాడు. యేసు తన వస్త్రములను పక్కన పెట్టాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మహిమను పక్కన పెట్టి తన పరలోకపు వైభవాన్ని పక్కన పెట్టి ఆయన ఈ పని కొరకు పూనుకున్నాడు. యేసు ఒక తువాలు తీసుకొని తన నడుముకు చుట్టుకున్నాడు. ఆయన పని చేయడం ప్రారంభించాడు. దాని అర్థము యేసు ఒక దాసుని రూపాన్ని దాల్చాడు. ఆయన మన పాపముల నిమిత్తము తన కార్యాన్ని ప్రారంభించాడు. యేసు పల్లెములో నీళ్లు పోసుకొని వారి యొక్క పాదములను కడుగుట మొదలుపెట్టాడు. ఇది సిలువలో మనందరి పాపం నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన పవిత్ర రక్తము ద్వారా మన పాపములు కడుగబడి శుద్ధి చేయబడుటకు ఒక సాదృశ్యము. యేసు మరలా ఆ పనిని చేసిన తర్వాత తిరిగి ఆయన కూర్చున్నాడు. వారి పాదములు కడిగి కూర్చున్నాడు. అదే ప్రకారం మానవుల పాపముల కొరకు ఆయన సిలువలో కార్యము చేసి పరిసమాప్తి చేసి పునరుత్థానుడై అంటే చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దానికి ఇది అద్భుతమైనటువంటి సాదృశ్యం. దీన్ని ఆ రకంగా మనం చూచుట అవసరం. ఇక్కడ పేతురు యేసు ప్రభుకి అభ్యంతరం చెప్పాడు. యేసు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందు కొంతమంది శిష్యుల పాదాలు ఆయన కడగడం పేతురు చూశాడు. పేతురు దగ్గరికి రాగానే ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. అప్పుడు యేసు అవును అని అన్నప్పుడు నీవెన్నడూ నా పాదములు కడుగరాదని యేసుతో పేతురు చెప్తాడు. యేసు ఏమంటాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. ఇప్పుడు పేతురు మరలా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుము ప్రభువా అని ఆయనతో చెప్తాడు. పేతురు ఒక ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. ఐదర్ ఈ ఎండ్ లేకపోతే ఆ ఎండ్, రెండు వైపులా అతిగా పోయేటువంటి మనిషి. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు అతనికి ఒక గొప్ప సత్యాన్ని వివేకముతో అతడు గ్రహించినట్లు చెప్పాడు. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడు, కనుక నీవు పాదములు కడుక్కుంటే చాలు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఒకరింటికి వెందుకు వెళ్ళినప్పుడు లేకపోతే సహవాసానికి వెళ్ళినప్పుడు స్నానం చేసి ఇంట్లో నుండి బయలుదేరతాడు. కాకపోతే వీధుల గుండా పోయినప్పుడు అతని పాదములు మరలా దుమ్ము కొట్టిపోతాయి. ఆ యొక్క ఇంటికి వచ్చినప్పుడు అతడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం అతని పాదాలు దుమ్ము కొట్టి ఉన్నాయి కనుక వాటిని మాత్రం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ప్రకారము యేసుక్రీస్తు ఇక్కడ వారి పాదములు కడిగింది వారి యొక్క శారీరక ధూళిని తొలగించడానికి కాదు, ఆయన వారి యొక్క ఆత్మీయ మాలిన్యమును అపవిత్రతను ఏ రకంగా సిలువ కార్యం ద్వారా తన పవిత్ర రక్తమును చిందించడం ద్వారా కడిగి శుద్ధి చేసి వారిని దేవుడి పిల్లలుగా రక్షణకు సంబంధించినటువంటి వారిగా సిద్ధపరుస్తున్నాడో దానికి ఇది సూచనగా చేసి చూపించాడు. మనం కూడా లోక సంబంధమైనటువంటి మాలిన్యాలకు గురైనప్పుడు ఆయా సమయాల్లో మన పాదాలు దారుణంగా మైలపడిపోయినప్పుడు ప్రభువుతో మనకున్నటువంటి సహవాసమును బట్టి మరలా శుద్ధి చేయబడతాం. సో పేతురుతో యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నీవు మరలా జన్మించాల్సిన అవసరం లేదు. అంటే అగైన్ అండ్ అగైన్ యూ నీడ్ నాట్ బి బోర్న్ అగైన్, బట్ యూ షుడ్ బి క్లెన్స్డ్. రీజనరేషన్ అనేది, పునరుజ్జీవింపబడుట అనేది ఒకేసారి జరుగుతుంది, కానీ పవిత్రపరచబడుట అనేది ప్రతినిత్యం జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి, బిబ్లికల్ టీచింగ్ అబౌట్ ఫుట్ వాషింగ్, పాదములు కడుగుటను గురించి బైబిల్ చేసే బోధ. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. యేసు ప్రభు ఇక్కడ ఒక మతపరమైనటువంటి ఆచారాన్ని అన్ని సమయాల్లో తన శిష్యులు పాటించినట్లు నియమిస్తున్నాడా, లేక వారు భక్తిపరులుగా ఎదిగి వర్ధిల్లడానికి ఒక ఆత్మీయ అభ్యాసాన్ని ఆయన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడా?
ప్రతిసారి సంఘము ఆరాధన కూడుకున్నప్పుడు దీన్ని లేక ఆయా సమయాల్లో దీన్ని ఒక ఆచారముగా తప్పనిసరిగా చేయాలని ఆయన ఆదేశిస్తున్నాడా? 13 నుండి 17 వరకు చదువుతున్నాను. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఫుట్ వాషింగ్ లేక ఫీట్ వాషింగ్, పాదములను కడుగుట అనేటువంటి ఒక అభ్యాసమును సంఘానికి ఆదేశముగా ఇచ్చాడా? జాగ్రత్తగా వాక్యమును మీరు సరిగా విభజించగలిగితే, అంటే సత్యవాక్యమును సరిగా విభజించగలిగితే ఆయన ఆ ప్రకారము చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? భక్తిపరుడైనటువంటి హెన్రిక్సన్ ఈ రకంగా తన కామెంటరీలో రాశాడు. ఆయన ఏం చెప్తున్నాడు? గ్రీక్లో ఆయన చెప్పినటువంటి మాటల అర్థం ఏంటంటే, ఆయన ఏమి చేశాడో అది చెయ్యమని ఇక్కడ చెప్పట్లేదు. He is not commanding the disciples to do what he has done, but he has given them an example in order that they of their own accord may do as he has done. ఆయన ఏం చేశాడో దాన్ని చెయ్యమనట్లేదు, ఆయన ఎలా చేశాడో దాన్ని చెయ్యమంటున్నాడు. సో ఏం చేశాడు? పాదాలు కడిగాడు. అదే రకంగా మీరు కూడా పాదాలు కడుగుతూ ఉండండి అని చెప్పట్లేదు. కానీ ఏ రకంగా పాదాలు కడిగాడు, ఎలా పాదాలు కడిగాడు? సేవా తాత్పర్యమును కలిగి, సంపూర్ణ వినయమును కలిగి, ఎదుటి వ్యక్తి క్షేమం కొరకు, వాని అసౌకర్యాన్ని తొలగించి వాడికి సౌకర్యాన్ని, సుఖాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఏ రకంగా దాసుని రూపం దాల్చి పనిచేశాడో ఆ రకంగా మీరు చేయమంటున్నాడు. కనుక ఈ మాదిరిని క్రైస్తవులు, విశ్వాసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభువు దాసుని రూపాన్ని దాల్చాడు, మన ప్రభు బానిస రూపాన్ని దాల్చాడు, మన ప్రభు అక్కర్లో ఉన్నటువంటి తన శిష్యుల పాదాలు కడిగాడు. అదే ప్రకారం మనం కూడా ఆ బానిస లేక దాసుని మనస్తత్వాన్ని కలిగి, యేసుక్రీస్తు మనస్సును మనం కూడా కలిగి, అవసరంలో ఉన్నటువంటి వారిని, బాధలో ఉన్నటువంటి వారిని, లేక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని, నిస్సహాయమైనటువంటి వారిని, అతి హీనమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునే వారముగా, ఆదరించే వారముగా, సహాయపడే వారముగా, వారికి నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవను చేసే వారముగా మనం ఉండుట, అది ఇక్కడ మనం తీసుకోవాలి. ఎంతోమంది ఆ రకంగా దాన్ని తీసుకున్నారు. కొంతమంది ఆ రకంగా కాకుండా అప్పుడప్పుడు వారి సంఘాల్లో కొంతమంది కాళ్ళు కడిగేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇది అంత మంచిది కాదు. లూకా సువార్త 22:27లో ప్రభు ఏం చెప్పాడు? గొప్పవాడెవడు? భోజన పంక్తిన కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. వారందరినీ భోజన పంక్తిలో కూర్చోబెట్టి ఈయన వారి పాదములు కడుగుతూ పరిచర్య చేశాడు. ఆ రకంగా మనము మన ప్రభువుని గణపరిచి ఆయన పరిచర్య ద్వారా అనేకులకు మేలు కలిగించుట ఆయన ఉద్దేశం. న్యూ టెస్టమెంట్లో చర్చెస్కి, అంటే సంఘాలకు పత్రికలు రాయబడినప్పుడు దీని గురించి ఎక్కడా రాయబడలేదు. బాప్తిస్మం గురించి రాయబడింది. బాప్తిస్మం ఇవ్వాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ప్రభు బలలో మనం పాలిభాగస్తులం అవ్వాలి అని ఖచ్చితంగా రాయబడింది. దాని గురించి ఒక సగం చాప్టర్ 1 కొరింథీ 11లో మనకు కనపడుతుంది. కానీ ఒకరి పాదములు ఒకరు కడగాలి, కడుగుతూ ఉండాలి, ఈ రకంగా కడగాలి, ఆ రకంగా చేయాలని ఎక్కడా మనకు నియమాలు కనబడవు. ఒకే ఒక చోట న్యూ టెస్టమెంట్లో ఈ మాట రాయబడి ఉంటుంది. 1 తిమోతి 5:10లో సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి, ఇక్కడ పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. కాంటెక్స్ట్, ఆ నేపథ్యము, సందర్భాన్ని బట్టి చూస్తే ఆమె వ్యక్తిగతంగా ఒక విధవరాలిగా తన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ రకంగా శ్రమపడు వారికి సహాయం చేస్తూ, సత్కార్యాలు చేస్తూ, దేవుడికి మహిమను తెచ్చే రీతిలో మరి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి ఆ సమయంలో పరిశుద్ధుల పాదాలు కడుగుతూ ఆ రకంగా సేవ చేసుకుంది. దాన్ని దేవుడు మరి అభినందించాడు, ఆమెను దేవుడు ప్రశంసించాడు. ఈ రకంగా హంబుల్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ని మనం చేస్తే దేవుడు మెచ్చుతాడు. సో ఫుట్ వాషింగ్ అనేది ఇంతకీ ఏంటి?
ఇట్ ఈస్ నాట్ ఎన్ యాక్ట్ బట్ ఎన్ యాటిట్యూడ్. అదొక క్రియగా మనం చేయడం కాదు, దాన్ని ఒక వైఖరిగా మనం పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ వైఖరిని కలిగి దేవుణ్ణి మహిమపరిచి ఇతరులకు మేలును కలిగిస్తే దానికన్నా గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం మనకి ఇంకొకటి ఉండదు. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా అలాంటి పరిస్థితిలో ఉండి ఎవరి పాదాలు మీరు కడగాల్సి వస్తే, లిటరల్గా నిజంగా కడగాల్సి వస్తే కడగండి, దేవుడికి స్తోత్రం. కానీ దీన్ని ఒక సంఘంలో ప్రతినిత్యము లేక సంవత్సరానికి 2 సార్లు 6 నెలకొకసారి ఒక అభ్యాసంగా పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం బైబిల్ చెప్పట్లేదు. సేవా తాత్పర్యం కలిగి జీవిస్తే దేవుడికి స్తోత్రం. చివరిగా డిఎల్ మూడీ ఒక మాట అన్నాడు, ద మెజర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ నాట్ హౌ మెనీ సర్వెంట్స్ హీ హ్యాస్ బట్ హౌ మెనీ మెన్ హీ సర్వ్స్. ఒక మనిషి యొక్క కొలమానం ఏంటంటే అతనికి ఎంతమంది దాసులు ఉన్నారు అన్నది కాదు, అతడు ఎంతమందికి దాసునిగా సేవ చేస్తున్నాడు అన్నది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఇతరుల పాదములు కడుగుట అనేటువంటి ఆలోచనను కలిగి ఇతరులకు ఆ రకంగా మనకు దేవుడిచ్చిన అవకాశాల్లో సేవ చేసుకుంటూ పోదాం. ఆత్మీయంగా దీన్ని తీసుకుందాం, ఆత్మీయులంగా మనం ఉందాం, అందరినీ దేవుడి వైపు నడిపిద్దాం. ఆయన అందరినీ ఆకర్షించున్నట్టు మన జీవితాలను ఆయన సేవలో ఖర్చు పెడదాం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మరలా ఇంకొక ప్రశ్నతో మనం కలుసుకునేంత వరకు దేవుడు మనందరినీ కూడా వాక్య వివేకముతో నింపి వాక్యపు పరుదుల్లో ఉంచి వాక్యమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు యేసును వెంబడించున్నట్లు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.